హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. డ్రెస్ వేసిందే వేసిన బికాస్ అందరూ కూడా ఇప్పుడు పాత చుట్టాలు కొత్త చుట్టాలు ఎవరు లేరు కదా. సో అదన్నమాట. ఇంకోటి ఏంటంటే లైక్ మనం పింక్లో బ్లౌజెస్ చూపించేసినాం, తర్వాత రెడ్లో చూపించేసినాం, ఇంకా బ్లాక్ అయితే ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఈ రోజు మీకు అన్ని చూపించేవి వచ్చేసి బ్లాక్ బ్లౌజెస్. సో బ్లాక్లో బనారస్ కానీ వర్క్ కానీ డిఫరెంట్ టైప్ ఉన్నాయి. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ నేను 500 రూపీస్ బ్లౌజెస్తో స్టార్ట్ చేస్తున్నా. ఇందులో మనకి చిన్న బూటీ మొన్న మనం ఒకసారి క్రీమ్ కూడా చేసుకున్నాం కదా, ఆ టైప్ లాగానే ఉన్నాయి అనమాట. బ్లాక్ బనారస్ బ్లౌజ్ చిన్న బూటీది. తర్వాత దీంట్లోనే కొంచెం పెద్దగా వస్తుంది, ఇట్లా వస్తుంది యాక్చువల్గా. మొన్న మీకు గుర్తుంటే నేను ఆరెంజ్ బ్లౌజ్ వేసుకున్నా ఇదే టైప్. ఒక 2 డేస్ కింద మనం జార్జెట్ శారీస్ ఎపిసోడ్ చేసుకున్నాం కదా, దాంట్లో సేమ్ ఇదే టైప్ నేను ఆరెంజ్ వేసుకున్నా. తర్వాత ఇది మన పింక్లో ఉంటే కదా, సేల్ అయిపోయింది అది మొత్తం. సో నెక్స్ట్ సో ఇది ఒకటి ఫ్యాబ్రిక్ మాత్రమే, జూట్ ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్. ఈ రెండు వచ్చేసి బ్రోకేడ్ మనకి బనారస్. అండ్ ఇది మామూలుగా మీరు హ్యాండ్స్ కన్నా ప్రిఫర్ చేయొచ్చు. యోక్ పార్ట్ అంటాం కదా, లైక్ లాంగ్ డ్రెస్సెస్ కుట్టిపించుకుంటే దానికి కూడా ఇది బాగుంటుంది. సో ఈ మూడు వచ్చేసి 500. ఇప్పుడు మనం చూసే బ్లౌజెస్ వచ్చేసి అన్నీ కూడా 600, బట్ ఇది ఒకటి మాత్రం 550. డ్రమ్స్ది ఒక పెద్ద డ్రమ్ అండ్ చిన్న డ్రమ్, మంచి ఇన్స్ట్రుమెంట్ ప్యాటర్న్, లైక్ వాయించినోడికో లేకపోతే కొట్టినోళ్ళు కొట్టినంత అని చెప్పొచ్చు. ఇది 550 పర్ మీటర్. నెక్స్ట్ అన్నీ కూడా 600 పర్ మీటర్. ఇక్కత్ ప్యాటర్న్ మనం రెడ్లో చూసినాం కదా, అదే సేమ్ ప్యాటర్న్ ఇన్ బ్లాక్. యాంటిక్ లాగా వస్తుంది వేవ్స్ మొత్తం. తర్వాత ఈ హమ్మింగ్ బర్డ్ ప్యాటర్న్ కూడా మనం పింక్లో చూసినాం కదా, సిల్వర్ అండ్ యాంటిక్ ప్యాటర్న్. ఇది కంప్లీట్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, బాగుంటుంది, ట్రెండీగా ఉంటుంది. బికాస్ ఎక్కువ రాదు ఇట్లా ప్యాటర్న్. సో ఇది ఒక మ్యామ్ పర్టికులర్గా పింక్లో చాలా అడిగిండ్రు. సో మ్యామ్ ఇది మీకోసమే, ఇన్ కేస్ మీకు బ్లాక్లో నచ్చితే దిస్ ఈస్ ఫర్ యూ. సో ఇదే ప్యాటర్న్ నేను ఇక్కడ ఒక హోల్ వచ్చేసి నాకు పింక్ బ్లౌజ్ ఉంది, ఇప్పుడు నాకే దొరకట్లేదు అది పింక్లో. సో బ్లాక్లో అయితే ఇప్పుడు ఇందాక చూస్తుంటే కనిపించింది. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేది 600. తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఇది యాక్చువల్గా బ్లౌజ్ కంటే మనకి యోక్ పార్ట్ లాగా అట్లా యూజ్ చేస్తే కూడా బాగుంటుంది. పైన 1 మీటర్ తీసుకుని కింద డ్రెస్ లాగా కుట్టించుకుంటే కూడా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది. తర్వాత తీయండి ఇక మీ పాత చీరలన్నీ తీసి చూసుకోండి ఏవే వస్తుందో. బికాస్ ఎంత బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి. ఇది ఏంటో పక్షి బాగుంది చూడండి. సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా 600. మీకోసం కాసేపు పట్టుకుంటున్నా బికాస్ మీరు స్క్రీన్ షాట్ తీయాలి కదా. అండ్ ఇప్పుడు వచ్చినాయి చిన్న డ్రమ్స్. ఎవరికైతే ఆ పెద్దది వద్దు అంటే ఇట్లా, ఐ థింక్ డ్రమ్ పక్కన ఇంకోటి ఏదో ఉంది వాయించేది, అది కూడా లైక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్యాటర్న్. తర్వాత మంచి వర్క్. ఇది మాత్రం చాలా రోజులు కింద పడిందంటే ఎపిసోడ్ హిట్. ఇది వచ్చేసి ఈ వర్క్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది కదా, ఇది మనకి ఎట్లుంటుంది అంటే కొంచెం జాజీగా అనిపిస్తుంది. సో మొత్తం యూజ్ చేయకుండా ఓన్లీ హ్యాండ్స్కి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది ఇది. నెక్స్ట్ 600లో లాస్ట్ పీస్ వచ్చేసి చాలా నీట్గా డీసెంట్గా ఈ విధంగా ఉంది. సో 600 ఖతం హోగే. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మీకు చూపించేవి 650. ఇవి వచ్చేసి ఒక 3 పీసెస్ ఉన్నాయి. ఒక డీర్ అండ్ ఒక పీకాక్ ఇట్లా బాక్సుల లాగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇంకా మంచిగా ఏదైనా ప్యాటర్న్ ఇంకా బాగా ఆలోచించాలంటే ఇట్లా బాక్స్ లాగా కట్ చేసి చిన్నపిల్లలకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా వేసి మరి మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకు కూడా ఇంట్రెస్టింగ్గా కూడా ఏదైనా ఐడియాస్ వచ్చింది అనుకోండి, ఈ డీస్ 2 సైడ్స్ తీసుకొని టాజిల్స్ లాగా మనము టోరీలు కట్టుకుంటాం కదా బ్లౌజ్కి, అట్లాంటి వాటికి కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో ఒక 2 పీసెస్ కట్ చేయాలి. మీకు ఆబ్వియస్లీ తెలుసు నేను చెప్తున్నా. ఇది ఇలా 2 డీస్ లాగా నీట్గా కట్ చేసి బాక్స్ లాగా టాజిల్స్ లాగా యూజ్ చేయొచ్చు. 650 పర్ మీటర్. సో దీంట్లో బెల్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ బెల్స్ లాగా వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ థ్రెడ్ వర్క్, జూట్ ఫ్యాబ్రిక్. ఇది జూట్ ఫ్యాబ్రిక్ పైన మనకి వైట్ కలర్, నాట్ ఈవెన్ సిల్వర్, వైట్ అనే చెప్పొచ్చు. వైట్ కొంచెం లైట్ షేడ్ ఆఫ్ సిల్వర్ బెల్స్ లాగా వచ్చినాయి. చాలా బాగుంటుంది. ఇవి లినెన్ శారీస్కి అట్లాంటి వాటికి, కాటన్ శారీస్కి ఇట్లాంటివి చాలా బాగుంటాయి. అండ్ దాంట్లోనే 650లో ఇది లాస్ట్. ఇది మనకి వీటిష్ కలర్ లాగా ఉంది, గోల్డ్ లాగా లేదు, జరీ లాగా లేదు, థ్రెడ్ లాగా ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం చూసే ఫ్యాబ్రిక్ వచ్చేసి 700 ప్రైస్లో. సో ఇది సేమ్ ప్యాటర్న్ మనం పింక్లో చూసినాం, పింక్లో సేల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది కూడా పింక్లో అనుకుంటా. ఇది కూడా అరే రామా, ఇది కూడా పింక్లో చూసినాం. సో ఇది కూడా ప్యాటర్న్ ఆల్రెడీ చూసిన ప్యాటర్నే, బట్ ఇది వచ్చేసి మనం బ్లాక్ కదా ఈరోజు చూస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ గాట్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ దట్ ఐ షుడెంట్ స్పీక్ టుడే. అస్సలు మధ్యలో
ముచ్చట అనేది పెట్టొద్దు, బికాస్ చాలా ఉన్నాయి చేసేది అండ్ చాలా దూరం పోవాలి. చాలా దూరం పోవాలంటే ఇంకా డిన్నర్ చేయాలి, వంట చేయాలి, డిన్నర్ తినాలి. సో నో టాక్స్ ఇన్ బిట్వీన్. నాకు ఎటు అవుతుంది, బట్ ఐ కాంట్. ఇది వచ్చేసి బర్డ్స్ ప్యాటర్న్. ఇది మనం రెడ్ ఫ్యాబ్రిక్ దాంట్లో చూసినాం. బాగా మాట్లాడేటోళ్ళకి అది ఒక అలవాటులాగా ఉంటుంది. నాకు ఎటెటో అయిపోతుంటాను నా ప్రాణమంతా మాట్లాడకపోతే. ఇది ఈ ప్యాటర్న్. ఇట్లా చెప్తానా, ఈ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ నాకు అసలు నచ్చదు. అట్లా మినిమం మాట్లాడుతూ ఉండాలి. నెక్స్ట్ ఇది కూడా మనము రెడ్ ఫ్యాబ్రిక్లో చూసినాం. ప్యారెట్స్ ఇది కూడా సేల్ అయిపోయింది రేట్లో. సో ఆల్మోస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఏదైతే నాకు రెగ్యులర్గా చూసే క్లయింట్స్కి వాళ్ళకి అర్థమవుతుంది కదా, లెక్క ఏది ఉంది లేదు అనేసి ఒక ఐడియా ఉంటుందేమో అని చెప్పి. ఇదైతే ప్రిఫరబ్లీ ఓన్లీ హ్యాండ్స్కి ప్రిఫర్ చేయండి, ఆరల్స్ స్కర్ట్స్ ఆ టైప్ దానికి ప్రిఫర్ చేయండి. ఫ్లవర్ వాజ్లు పెద్ద పెద్దగా వచ్చినాయి కదా అట్లా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసేది 700 ప్రైస్లో. బ్యాంగిల్స్ ప్యాటర్న్. ఇది కూడా మనం పింక్లో అండ్ రెడ్లో కూడా చూసినట్టున్నాం. అదంతా ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ రిపీటెడ్గా రెడ్ పింక్వి పిక్స్ వస్తున్నాయి కదా. ఇన్ కేస్ ఎవరైనా కరెక్ట్గా డీటెయిల్గా ఫాలో అయితే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి నేను చెప్తున్నా. అదర్వైజ్ అదంతా మాకెందుకమ్మా అంటే అది ఎందుకమ్మా. జ్యువెలరీ ప్యాటర్న్. ఇది కూడా మనకి సేల్ అయినట్టుంది. రెడ్ ఆర్ పింక్లో ఉండే. సో దీంట్లో బ్యాంగిల్స్ కానీ జుమ్కాస్ కానీ. ఇది లౌడ్ ఉందని ఏం అనుకోకండి. ఇన్ కేస్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఇట్లానే ప్రిఫర్ చేస్తాను, బ్రహ్మాండంగా చేసేయండి. మొన్న ఒక మ్యామ్ ఒకరు కాల్ చేసింది అనమాట, ఒక అమ్మ కాల్ చేసింది. నేను ఇట్లా వేసుకోవచ్చా, ఇట్లా నాకు ఇష్టం. అమ్మ బ్రహ్మాండంగా వేసుకోండి, మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేకపోతే బయట వాళ్ళతో మనకెందుకమ్మా. ఇంకా మీరు ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు వేసుకోవద్దా అని చెప్పి. వేసేసుకోండి, ఒక బ్లౌజ్ తోటి ఏం పోయేది ఉంది, వేసేసుకోండి, బ్రహ్మాండంగా వేసేసుకోండి అని చెప్పిన. తర్వాత ఇందులో మొత్తం ఫారెస్ట్ దిగినట్టుంది. ఎలిఫెంట్స్ ఉన్నాయి, డీర్స్ ఉన్నాయి, పీకాక్స్ అన్ని గనం ఉన్నాయి. బట్ జాజీగా అయితే లేదు, బికాస్ మనకి బ్లాక్ పైన రావడం వల్ల మంచిగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ యూ క్యాన్ ఫ్లాంట్ విత్ ఎనీ శారీ. ఏ శారీ అయినా నిర్మోహమాటంగా టీమప్ చేయండి, ఇది ట్రెండ్. ఇవి రెండు రిపీటెడే, బట్ కచ్లో ఒకటి చూపిస్తా. మనకి బ్లాక్ పైన ఇది జూట్ ఫ్యాబ్రిక్, ఆరెంజ్ ఫాక్స్ మిర్రర్స్, ఇది రియల్ మిర్రర్స్ కాదు. అండ్ ఆరెంజ్ అండ్ కింద వచ్చేసి రెడ్ కచ్ వర్క్. ఇది కూడా మనకి 700లోనే. నాకైతే ఇది చాలా ఫేవరెట్. ఇది బాగుంటుంది, కుట్టించుకుంటే కొంచెం బాహుబలి స్టైల్లో ఉంటుంది అనమాట. మినిమం ఒక గొడుగు, తర్వాత ఇవేమంటారు ఇన్స్ట్రుమెంట్స్ ప్యాటర్న్ చాలా బాగుంది, సూపర్ ఉంటుంది. తర్వాత ఇది అండ్ ఇందులో కూడా అంతే ఇన్స్ట్రుమెంట్స్ ప్యాటర్న్. ఇవన్నీ కూడా 700. సో స్క్రీన్ పైన కాసేపు పట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం చూడండి. అండ్ ఇవి ఏ బ్లౌజెస్ అయితే ఒక సెట్ లాగా చూపిస్తుంటామో స్క్రీన్ పైన కంప్లీట్గా ఖచ్చితంగా అది డిస్ప్లే అవుతుంది అనమాట ప్రైస్. సో మీరు ఆ ప్రైస్తో సహా క్లిక్ చేసిననుకో మళ్ళీ మీరు అడిగే పని ఉండదు, నేను చెప్పే పని రెండు ఉండదు. సో ఇది కూడా కచ్ బ్లౌజ్, బ్లాక్ పైన మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో. కచ్ అయితే చాలా మందికి ఫేవరెట్ ఉన్నట్టుంది కదా, బాగుంటాయి, నాకు కూడా ఇష్టం. కచ్ అయితే చూడు ఇప్పుడు నెక్స్ట్ మినిట్లో పోతాయి. ఇది కూడా బ్లాక్ పైన పింక్ విత్ గ్రీన్. అండ్ ఇంకొకటి జస్ట్ టు మేక్ ష్యూర్, ఇప్పుడు నైట్ పోస్ట్ అయ్యే వీడియోస్కి రాత్రి ఆన్లైన్ ఉండి మీ నిద్ర నా నిద్ర ఇదంతా చెడగొట్టుకోకుండా మీరు ఇన్ కేస్ నోటిఫికేషన్స్ మీరు ఇచ్చినా కూడా నేను మార్నింగ్ ఖచ్చితంగా నేను ఎవ్రీథింగ్ ఆన్సర్ చేస్తాను. ఇన్ కేస్ అప్పుడు మ్యామ్ ఆర్ యూ దేర్ అంటే ఐ వోంట్ బి దేర్ నైట్, బికాస్ ఇది 2 days నుంచి చెప్దాం అనుకుంటున్నాను. లేట్ నైట్ వల్ల ఏమవుతుందంటే అది ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ నాకు ఒక అలవాటు ఉండే, వాట్సాప్లో ఎక్కువ టైం ఉండకూడదు, స్ట్రిక్ట్గా 8:30 అట్లా పెట్టుకుంటుండే ఒక లాస్ట్ 2 years కింద. ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న శారీస్ చూపించినాక నైట్ ఆన్లైన్ ఉంటే సేల్ అవ్వడం మంచిగా ఉంది, ఆ ముచ్చట అయితే బాగానే ఉంది, అన్ని సేల్ నైట్ అయిపోయినాయి. బట్ స్టిల్ ఏంటంటే నిద్ర ఎఫెక్ట్ చేసుకోవడం ఎందుకు, అదే నోటిఫికేషన్కి నేను మార్నింగ్ అయినా ఆన్సర్ ఇవ్వచ్చు కదా అని చెప్పి. సో దయచేసి ఆ విషయంలో ఏమనుకోకండి. నైట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు వాట్సాప్లో, వీడియో వదిలేస్తుంది కానీ రెస్పాన్స్కి ఇద్దరే అంటే ఐ విల్ ఇన్ ద మార్నింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి మీకు చూపించేది ఫస్ట్ 900 ప్రైస్, ఆ తర్వాత 950. ఇవి వచ్చేసి 900 కంప్లీట్ వులెన్ వీవింగ్ లాగా వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇట్లా జార్జెట్ టైప్ ఉంటుంది, దానిపైన కంప్లీట్ ఇట్లా కచ్ వర్క్ది ఇట్లా వులెన్ టైప్ హెవీగా ఉంటుంది. బట్ మనం చూసి యూజ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ ప్యాటర్న్ లాగా అట్లా కూడా తీసుకోవచ్చు. 900 ప్రైస్ పర్ మీటర్. తర్వాత బ్లాక్ నెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ఉంది వర్క్. ఇది కూడా పర్ మీటర్ వచ్చేసి 900, ఆల్మోస్ట్ ఒక 1 మీటరే ఉంది ఇది. తర్వాత ఇది కూడా బ్లాక్ పైన కంప్లీట్ వర్క్ వచ్చింది. బ్లూ, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ అని చెప్పొచ్చు, వీటిష్ ఇది
దేనికన్నా టీమప్ చేయొచ్చు. లైక్ షిఫాన్ శారీస్, జార్జెట్ శారీస్ ఏమైనా ప్లెయిన్ మీకు ఉంటే ఇది టీమప్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇట్లాంటి పట్టు వాటికైతే అస్సలు టీమప్ చేయకండి, అంత మంచి అనిపించదు. వర్క్ శారీస్ కానీ లేకపోతే ఇందాక చెప్పినట్టు షిఫాన్ శారీస్ కానీ ప్రిఫర్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి 950లో మనకి 2 మాత్రమే ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇవి మంచి రిచ్ ఫ్యాబ్రిక్ ఆఫ్ బనారస్. ఇది యాక్చువల్లీ బ్లాక్ అనే కన్నా డార్క్ కాఫీ కలర్ ఉంటుంది కదా, ఆ షేడ్ పైన వచ్చింది అనమాట. మస్టర్డ్ అండ్ కొంచెం రాణి పింక్, మెజంతా పింక్ ఆ టైప్ షేడ్ లాగా వచ్చింది బనారస్ ఫ్యాబ్రిక్ ఇది. తర్వాత ఇది ఒకటి చాలా హెవీగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీరు హ్యాండ్స్కి మాత్రమే ఇది ప్రిఫర్ చేయండి, ఆరెల్స్ యోక్కి. ఇది కూడా మనకి బ్లాక్ రా సిల్క్ పైన ఇట్లా కంప్లీట్ జెరీ థ్రెడ్ మొత్తం. ఇది చాలా బాగుంటుంది, హెవీ వర్క్ లాగా ఉంటుంది, బట్ హ్యాండ్స్కి మాత్రమే ఇది ప్రిఫర్ చేయండి. సో చూసేసింది కదా, ఇవాళ బ్లాక్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన. ఒక 500 నుంచి 950 వరకు ఆల్మోస్ట్ అన్ని టైప్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్లో పింక్ చేయండి, అంటే వాట్సాప్కి సెండ్ చేయండి. తర్వాత నైట్ కానీ నేను నోటిఫికేషన్స్కి రెస్పాండ్ అవ్వకపోతే మన అందరికీ, మీకు నాకు కూడా నిద్ర అనేది చాలా ప్రధానం, ఫస్ట్ ఆరోగ్యం. సో నైట్ రెస్పాండ్ అవ్వకుండా నేను ఒక బుక్, పెన్ అన్నీ సిద్ధం చేసుకుని పొద్దున కూర్చుంటా, అప్పుడు ఎవ్రీథింగ్ చూసుకొని నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ మధ్య జస్ట్ లాస్ట్ వీకే, అండ్ మరీ చెప్తున్నా, లాస్ట్ వీక్ మాత్రమే నేను కొంచెం రెస్పాండ్ అవ్వలేకపోయినా, అదర్వైజ్ డైలీ వాట్ ఎవర్ నోటిఫికేషన్స్ ఉన్నాయి నేను ఆ రోజే సార్ట్అవుట్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్ చెప్పేది ఇప్పుడు ఒకటే ముచ్చట కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.